నా పేరు బాబు వద్దుబేన, తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ని, కోదండరాం సార్ పార్టీ. నిన్ననే తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సమావేశానికి జరుగుతున్న సందర్భంలో ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నాగమణి గారు వచ్చారు. వారు చేసిన పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరినీ కలిశారు. దానిలో భాగంగా తెలంగాణ జనసమితి ఆఫీస్ కూడా ఇచ్చారు. అట్లాగే మనం కూడా రేపు 18వ తారీఖు కార్యక్రమాన్ని చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ నిర్వాహకులు ఉన్నారో హాస్టల్ జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి యాక్టివ్ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మండల స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాడిని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పార్టీని, ప్రజా సంఘాన్ని, కుల సంఘాన్ని, పార్టీలు ప్రధానమైనటువంటి వాళ్ళని కలిసి రేపు 18వ తారీఖు బంద్ని జయప్రదం చేయడం కోసం సాధించాలని చెప్పేసి మన ఈ కమిటీ వారు ఏదైతే ఇప్పుడు జేఏసీ కమిటీ ఉందో వారు విన్నవించితే బాగుంటుందని చెప్పేసి ఒకటి అభిప్రాయం తెలియదు. అలాగే మిత్రులు చెప్పారు 17వ తారీఖు నాడు సన్నాహకంగా ఎవరైతే మెయిన్ కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత కొన్ని ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థలు, ఆటో యూనియన్లు, ఆర్టీసీ యూనియన్లు, మిగతా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి లారీలు, ఇలాంటి ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి ఈ బంద్ని ఈ విషయం అయితే అందరికీ తెలుసు. 42% రిజర్వేషన్ ఎంత అన్యాయంగా జరుగుతుందో, సరే ఇప్పుడు ఎంతో కొంత ముందుపడి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందో, లేదు ప్రజా ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు ఆ యొక్క ప్రేరణని కలిగించగలిగాయో, ఆ చైతన్యాన్ని కలిగించగలిగాయో మొత్తం మీద ఒక ప్రయత్నం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుంది. ఆ తీసుకున్నటువంటి స్టెప్లో నిజాయితీ ఉందా లేదనేది పక్కన పెడితే, మన బీసీ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు వచ్చినటువంటి హక్కుని, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వాటిని, జనాభా ప్రాతినిధ్యం జరగాల్సినటువంటి రిజర్వేషన్ని వదులుకొని కూడా, సరే వాళ్ళు ఏ సంఖ్యతో మనకి అనౌన్స్మెంట్ చేసినా కానీ 42% అనేటువంటిది అందరూ కూడా హర్షించదగినటువంటి రిజర్వేషన్ కాబట్టి దీన్ని వదులుకునే లేదు. చట్టపరంగా అనేటువంటి ఒక స్టెప్ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని మనం వదులుకోవద్దు, దీన్ని సాధించుకోవాలా అనేటువంటి దానికి ఎటువంటి ఎరమెరక లేకుండా అందరూ కూడా సిన్సియర్గా బీసీ బిడ్డ అనేటువంటి ప్రతి వారు, అలాగే బీసీ బిడ్డ కానిటువంటి వాళ్ళు బహుజనులు కూడా చాలా మంది ఉన్నారు. ఈబీసీ వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ని అమలు చేసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ కానీ వాళ్ళ హక్కు కానీ వాళ్ళు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బహుజన బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా ఈ హక్కును సాధించుకుంటే ఈ హక్కు ద్వారా వారి యొక్క హక్కును కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు రిజర్వేషన్ వాళ్ళు సాధించుకోవచ్చు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు దీనిలో మనం చాలా సంఘాలు ఉన్నాం. ఎవరు రిజర్వేషన్ని ఎవరి కుల సంఖ్య ఎంత ఉంటే అంత ఎవరి పద్ధతులు వాళ్ళు పంచుకుందాం. అన్నదమ్ముల వాడని మనం పంచుకుందాం. మన చెట్టుల దగ్గర ఉన్నటువంటి వాడని మనం తెచ్చుకోవాలి కదా. దానికోసం మనం అందరం కూడా కలిసి కొట్లాడి సాధించుకొని విజయం సాధిస్తేనే మనకి ఇంకొక హక్కుని సాధించుకోవడానికి, ఏదైతే మనం 57 అనుకుంటున్నామో అది సాధించుకోవడానికి, ఇది నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము జనసమితి పార్టీ తరఫున మాకున్నటువంటి సంఖ్యని తప్పనిసరిగా 18వ తారీఖు నాడు అందరూ కార్యక్రమంలో పాల్గొంటాం. అలాగే నిన్న పార్టీ తరఫున నిర్ణయం చేశామంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఈ రాష్ట్ర కమిటీ అనౌన్స్ చేసిందో దాని కోసమని అన్ని ప్రభుత్వ సంస్థలలో అంటే ఎంఆర్ఓలకి రేపు నివారణ ఇవ్వాలండి. ఈ రోజు జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకుని జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించాం జిల్లా స్థాయి. 42% అమలు చేయాలా, రాష్ట్ర గవర్నమెంట్ చేసినట్టు దాన్ని అన్ని పార్టీలు కూడా సహకరించాలా, ప్రజలు కూడా పాల్గొనాలా. 18వ తారీఖు జరిగేటువంటి బంద్ని కూడా చేపట్టడం చేయాలని ఈ ప్రెస్ మీట్లో ఇచ్చాము. రేపు 16వ తారీఖు నాడు మెమోరాండం ఇస్తాం. అన్ని మండల కార్యాలయాల్లో, ఆర్టీఓ కార్యాలయాల్లో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో మెమోరాండం ఇస్తాం. అలాగే 17వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కూడా మెమోరాండం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో వచ్చే సంఘాన్ని తీసుకెళ్తాం. ఎవరు ఇచ్చినా ఆ పని మేమైతే ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్కి మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకొని మేము పార్టీ తరఫున నిర్ణయం చేశాం. ఈ నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం. అందరికీ ఈ బీసీ 42 రిజర్వేషన్ వరకు ఇక రిటైర్ అయిన తర్వాత నేను ఉపాధ్యాయుడిగా అనేక సంఘాల్లో పనిచేశాను. ప్రజెంట్గా ఎస్టీఎఫ్ కాంగ్రెస్ అనుబంధ సంస్థల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత బీసీలో వెనుకబడిపోవడానికి కారణం కూడా మన దగ్గర విద్యా లేఖలు ఎక్కువ. ఆ విధంగా ఎక్కువ బీసీలో విద్యావంతులు అయి ఉంటే మన ఈజీగా మనకి అవకాశాలు తగ్గుతాయి.
సరే ఏదేమైనా ఇప్పుడైనా కలిసి కట్టుగా ఉంటే తప్పనిసరిగా సాధిస్తాం, కలిసి ఉంటే కలు సుఖం అనే సామెత కూడా మనకుంది. దానికి నేను ఒక సామెత చెప్తాను. బట్ రెక్కల్ని కాపాడుకోలేని పక్షి ఎగరలేదు, రెక్కలని కాపాడుకోలేని పక్షి ఎగరలేదు, అలాగే హక్కులని కాపాడుకోలేని మనిషి ఎప్పటికీ ఎదగలేదు. అందరం బీసీలము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, బీసీ సోదరులు, నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా వ్యక్తిగతంగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మార్కం లింగయ్య గౌడు. నిన్న తెలంగాణ గౌడు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా కత్తి నెహ్రూ గౌడ్ గారు ఇద్దరం జిల్లాలో పనిచేస్తా ఉన్నాం. అలాగే నేను ఒక బీసీ సంఘాన్ని కూడా బీసీడీఎఫ్ పేరుతో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఏదైనా ఈ నెల 18న జరిగేటువంటి ధర్నాలో మనందరం కూడా బీసీలు అందరం కూడా బంధు కార్యక్రమాన్ని మనందరం కూడా ఐక్యతతో విజయవంతం చేయాలా. అవసరమైతే ఇతర వామపక్ష రాజకీయ పార్టీల మద్దతు కూడా మనం కలిసి వచ్చే పార్టీల మద్దతు కూడా మనం కలిసి మద్దతు తీసుకోవాలా. ఈ ధర్నాని మన ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అందరం కూడా చిత్తశుద్ధితోటి మనం పనిచేయాలా. అలాగే ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి వరంగల్ క్రాస్రోడ్ ఏరియాలో నాకు బాధ్యత ఇచ్చినా నేను నాయకత్వం వహించి బంద్లో పాల్గొంటాను చెప్తే చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో అన్ని జిల్లాలలో నాకు తెలిసిన మిత్రులను సమన్వయం చేసుకుంటూ ఈ ధర్నాకి ఈ యొక్క బంద్కి నా సహకారం అందిస్తాను. లింగరాజు 42 డివిజన్ ఎంపీ సెంటర్ దగ్గర ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు 18వ తారీఖు అన్ని పార్టీలతో కలుపుకొని స్కూల్స్, కాలేజెస్, సినిమా హాల్లు అన్నిటిని బంద్ చేసుకుంటే మనం 100% విజయవంతం అవుతాము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంత లక్షలలో ఉన్న మన బీసీలు హైదరాబాద్ పోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కంపల్సరీ బీసీలకి న్యాయం జరుగుతుందనేసి నేను కోరుకుంటున్నాను. బీసీ సంఘం నాయకులకి పేరున నమస్కారాలు. మాది ముదిగొండ మండలం, నా పేరు పొదుపుల కోటేశ్వరాలు. తెలంగాణ ఉద్యమకారిని, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుని, ప్రాజెక్టు యాదవకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మొన్న 42% రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే అరేంజ్మెంట్ చేసిన తర్వాత ముదిగొండ మండలంలో 17 ఎంపీటీసీలకి 10 నుండి 11 బీసీ ఎంపీటీసీలు అయ్యాం. అంటే రిజర్వేషన్ మొన్న ప్రకటించిన దాంట్లో తెలుగులో కూడా తెలుసు, ఎందుకంటే మా మండలం కాబట్టి. మళ్ళీ సర్పంచ్ 25 పంచాయతీలలో దగ్గర 15-16 బీసీలకు వచ్చినాయి. అది అయిపోవడం జరిగింది. 4 గంటలకి ఇట్లా ప్రకటన రావడంతో నిరాశగా ఉంటే మా పార్టీలో ఉన్న వాళ్ళే మేము అంటనే ఉంటున్నాం స్టే వస్తుందని అనేది మన పార్టీలో ఉన్న ఓసీ కులాలు ఇతర పార్టీలో అనుకుంటారంటే మనం ఈ పట్టుని ఉడుగు పట్లకు బట్టి 42% ఉందంటే ఈ రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ దేశంలో ఉన్న 3వ పార్టీ బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అన్నోళ్ళు కూడా మన సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని గట్టిగా మన తెలంగాణ ఉద్యమం కంటే 100 రెట్లు ఎక్కువ చేసి 42% రిజర్వేషన్ సాధించి ఆ తర్వాత ఉద్యోగాలు, మన పిల్లల చదువుల మీద కూడా రిజర్వేషన్ చేసి రావాలంటే ముందు ఇది రాజకీయంగా మనం ముందు ప్రజాప్రతినిధులుగా ఎదగడం కోసం దీన్ని ముందుకేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ నాయకులందరూ కూడా ఈ 4 రోజులు పార్టీలకు అతీతంగా 18వ తారీఖు ఏదైతే బంద్ ఉందో ముదిగొండ మండల కేంద్రంలో ఖచ్చితంగా మేము పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్పేసి అధ్యక్షుల వారికి మనవి చేసుకుంటూ జై తెలంగాణ, జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత జయప్రదం చేయండి. 18వ తారీఖు తెలంగాణ బంద్ను. బీసీ మేధావులారా, బీసీ ఉద్యమకారులారా, నిజంగా ఇదంత శుభ పరిణామం. అంటే బీసీలకు స్వాతంత్రం వచ్చిన రోజులాగా ఈ రోజు అనిపిస్తా ఉంది మిత్రులారా. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం అంటున్నటువంటి కళలు ఇవాళ నెరవేరేటువంటి రోజు వచ్చింది. రేపు 18వ తారీఖు జరిగేటువంటి తెలంగాణ బంధు బీసీల నుదుటి రాతను మార్చే బంధు. ఇది వాస్తవం. ఇది ఏదో ఒక ప్రథమ స్టెప్ అనేటువంటిది అయితే దీన్ని భావించొద్దని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఇందాక తిరుమల రామన్న చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాజకీయాలనే, తెలంగాణ ఉద్యమాలనే
దిశానిర్దేశం చేయగలిగేటువంటి సత్తా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులకు ఉన్నది. అందుకే మీకు నమస్కరించి చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి బీసీ ఉద్యమం అంతా ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి ఉద్యమం ఒక ఎత్తుగా ఉండాలని చెప్పి మీకు బాధాగా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాం మిత్రులారా. ఇప్పుడు కనుక మనం మేల్కొని, ఇప్పుడు కనుక సంఘాలను బేసిజాలను పక్కన పెట్టి, పెద్దరికాలను పక్కన పెట్టి, నేను బీసీ నా కుటుంబం బీసీ అనేటువంటి ఉద్యమం చేయకపోతే మళ్ళీ 78 సంవత్సరాలు మనం వెనక్కిపోవటం ఖాయం అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తించాలని చెప్పి చెప్తా ఉన్నాం మిత్రులారా. అందుకని దీన్ని ఇవాళ మనం ఖచ్చితంగా ఏదో ఆషామాషిగా చేసేది కాదు. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తా ఉన్నది, పాలక వర్గాలు చూస్తా ఉన్నాయి, ఆధిపత్య కులాలు చూస్తా ఉన్నాయి. ఈ బీసీలలో ఎంతవరకు చైతన్యం ఉంటుంది, వీళ్ళని బీసీలను ఎంబీసీలను విడగొట్టి ఏదో ఒక రకంగా నీరు రాల్చాలనే ఆలోచనతో చేస్తా ఉన్నారు. కానీ 78 సంవత్సరాల కసి అంత ఈజీగా పోదని చెప్పి బీసీలందరం కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అందుకని ఇది తెలంగాణ బంధు ఒక 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో సాధించడమే కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు విముక్తి ఉద్యమంగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఖచ్చితంగా కూడా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం విజయవంతమైన అందులో బీసీల పాత్ర ప్రధానంగా ఉన్నది. అందుకనే ఖమ్మం జిల్లా మరొకసారి తెలంగాణ ఉద్యమానికి బీజాలు వేసి ఎట్లయితే విజయవంతం చేసిందో భారతదేశ బీసీ ఉద్యమానికి కూడా అంకురార్పణ ఇక్కడ నుంచే జరగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అందుకని దీని పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఎవరొచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని ఇవాళ వేరువేరుగా ఈ 42% సాధించే వరకు వేరువేరు కుంపట్లు పెట్టుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా కూడా అది జరిగితే ఇవాళ బీసీలు ఒక్క తాటి మీదకి వస్తాం, మాకు మంచి రోజులు వచ్చినాయనే ఆలోచన ఇళ్లలో ఉన్నటువంటి బీసీలు విద్యార్థులు ఆలోచన చేస్తుంటే వేరువేరు కుంపట్లు పెట్టుకుంటే ఇక మావాళ్ళు మారరు, ఇది జరగదు అనేటువంటి నిర్ణయానికి రాకుండా మీరు చూడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అది చిన్న తప్పే, కానీ చాలా పెద్ద తప్పు అవుతుంది. ఈ దేశంలో అతి దరిద్ర బతుకుతున్నది రైతులు, ఆ తర్వాత బతుకుతున్నది బీసీలు. ఎందుకంటే రైతులకు ఉన్న సమస్యలు ఈ దేశంలో ఎవరికి లేవు, బీసీలకు ఉన్న సమస్యలు ఈ దేశంలో ఎవరికి లేవు. అయినా కానీ ఎందుకు సంఘటితం కాలేకపోతున్నారంటే వీళ్ళు అసంఘటితంగా ఉన్నారు కాబట్టి ఇలా రైతుల బతుకులు మారట్లే, బీసీల బతుకులు మారట్లే. ఇవాళ బీసీలు కనుక ఈ ఉద్యమంలో విజయం సాధిస్తే రైతుల బతుకులు కూడా మారుతాయి. ఎందుకంటే మెజారిటీ 80% రైతులంతా కూడా బీసీలే. అందుకే దయచేసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున బాధాభివందనం చేసి తెలియజేసుకోవడం జరుగుతారు. దీని కనుక ఏ చిన్న తప్పు మనం చేసినా చరిత్ర మనల్ని క్షమించదు, రాబోయే బీసీ సమాజం మనల్ని క్షమించదు. అందుకని దీన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం మెడలు వంచాలని, అదే విధంగా బీజేపీ ఏదైతే వెనక ముందు ఆడుతా ఉంది చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, ఖచ్చితంగా ఈ ఉద్యమం బలమైతే మనం వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంది, 9వ షెడ్యూల్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇలా అదే సిన్సియారిటీ ఉన్న గవర్నమెంట్ అయితే జయలలిత 9 రోజులు ఢిల్లీలో కూర్చొని 9వ షెడ్యూల్ పెడితే నేను మా రాష్ట్రానికి పోతాను సాధించుకోగలిగినప్పుడు మరి వీళ్ళెందుకు ఆ పని చేయట్లేదు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. అందుకని వీళ్ళు ఆ పని చేయాలి అంటే బీసీలు ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీని మనం సపోర్ట్ చేయకపోతే ఓడిస్తారు అనే సంకేతం ఈ బంధు ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అందుకనే దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ రేపటి నుంచి రేపు ఎల్లుండి 3 రోజులు కార్యాచరణ రూపొందించుకున్నాం. రేపు పాంప్లెట్ వీలైతే అందరం కూడా తిరిగి బజార్లో షాపులు, మెయిన్ షాపులు, ఇందాక అన్న చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫీసుల వరకు పాంప్లెట్స్ ఇద్దాం. ఎల్లుండి ఉదయం అందరం కూడా పెళ్లి గ్రౌండ్ దగ్గర గ్యాదర్ అయ్యి అందరం బైకులు వేసుకొని మొత్తం కూడా టౌన్ సిటీ మొత్తం, అదేవిధంగా ఏదైనా మున్సిపాలిటీ మొత్తం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా సాయంత్రం వరకైనా బైకులతోటి నినాదాలు చేసుకుంటూ బంధును జయప్రదం చేయాలంటే ఆటోమేటిక్ గా చర్చ జరిగిపోతుంది అందరికీ కూడా. రేపు బంధు రేపు మీరు రాకండి అని చెప్పి షాపులలో చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. అందుకని రేపు కరపత్రాల పంపిణీ, ఎల్లుండి మీరు అందరూ కూడా తలా ఎన్ని బైకులు ఉన్నాయి అన్ని బైకులతోటి మనం ర్యాలీ చేసి చేయాల్సిన అవసరం ఉన్నది. బంధు రోజు ఉదయం 6 గంటలకే మనం అందరం ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళందరూ చేరుకొని సిటీలో ఉన్నటువంటి ప్రతి బజార్లో కూడా ఒక్కొక్కళ్ళు కొన్ని బజార్లో మేము టార్గెట్ చేసుకొని బైక్ వేసుకొని తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నా గుర్తింపు పొందుతుందా లేదా, నన్ను చూస్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా బంధుని విజయవంతం చేసేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మిత్రులారా
ఎక్కడ ఏది జరిగినా జిల్లా మొత్తం కూడా బంద్ జరిగేటట్టు చేయాలి. మీరు రేపు ఖచ్చితంగా ఉన్న అన్ని సంఘాలు కూడా ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి కంపల్సరీగా. రేపు ప్రెస్ మీట్ పెడితే ఎల్లుండి కవరేజ్ వస్తుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రెస్ నోట్ ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే పేపర్లో ఎక్కడ చూసినా బంద్ 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 అనేటువంటి స్లోగన్ వెళ్ళగలిగితే ఇలా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ప్రధానంగా లేకుండా కూడా ఈ బంద్ను విజయవంతం చేసుకుంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మనం అన్ని రంగాల్లో కూడా సాధించుకోగలుగుతాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం 3% వెనకబడ్డ ఆధిపత్య కులాలకి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరో రిపిటిషన్ వేయలే, ఎవరో వ్యతిరేకించలే. కానీ ఇవాళ 42% రిజర్వేషన్ అంటే 3% రిజర్వేషన్ అంటే 300% రిజర్వేషన్ వస్తుంది. ఇలా 60% ఉన్న బీసీలకి 42 వస్తుంది. మరి 300% రిజర్వేషన్ వచ్చినప్పుడు మనం ఎవరు వ్యతిరేకించలే. ఇలా సుప్రీంకోర్టు తీర్పు అంటున్నారు, మరి ఎప్పుడో బద్దలైపోయింది అది. 60% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడ చూపుతున్నారా? ఇలా ఎవరిని మరి మభ్య పెట్టాలనుకుంటున్నారు, మరి మాయ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి బీసీ ఉద్యమకారులు అందరికీ మరొకసారి పాదాభివందనం చేసి చెప్తున్నా. ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యమానికి దిక్చూసి కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యమం భారతదేశంలో బీసీల విముక్తికి నాంది పలకాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తాటి వెంకటేశ్వరరావు, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. బంధు అనేది సమగ్రంగా అంశాలతో కూడి ఉండాలి, సమగ్రంగా ప్రజలందరూ పాల్గొనేటట్టు ఉండాలి. కానీ మనకి సమయం లేదు, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే సమయం లేదు. రేపే తెలియదే కదా. ఈ తక్కువ సమయంలో ఎక్కువ పర్యటనకి అనేది ఆలోచించాలి. నాకు తెలిసినంత కొంతమంది పెద్దలు చెప్పారు. నాకు తెలిసినంత మట్టికి ఒక 2 ఆటోల్ని మైకులు కట్టి ప్రచారం చేస్తే ఎక్కువ ప్రచారం పోవడానికి అవకాశం. మొత్తం ప్రతి రంగంలో కూడా అసోసియేషన్ లేకుండా లేదు, సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మనకైతే ఎనగొండ కులాలకు ఎట్ట సంఘాలు అయితే ఉన్నాయో రాజేశ్వర గారు కూడా తెలుసు, కృష్ణ గారు కూడా తెలుసు. ప్రతి వ్యాపారస్తులకు ఒక సంఘం ఏర్పడింది. బట్ అన్ని సంఘాలకి మన బీసీ జేఏసీ తరపు నుంచి అన్ని సంఘాలకు ప్రాధాన్యత ఉంది. 2 మూడవది 17వ తారీఖు చెప్పారు కదా, మోటార్ సైకిల్ ర్యాలీ మొత్తం టౌన్ అంతా తిరిగేటట్టుగా చేయడం వల్ల ఎక్కువ ప్రచారం రావడానికి అవకాశం ఉంది. 4వ అంశం ఏంటంటే ప్రధానమైన రంగాలు ఇందాక చెప్తూ మాట్లాడారు. ముందు బస్సులు బంద్ అయితే మాత్రం ఈ సమాచారం మొత్తం అన్ని గ్రామాలకు వెళ్ళింది. ఇది 5 గంటల్లో 4:30-5 గంటల మధ్యలో ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వచ్చి మనం కూర్చోవాలి. ప్రధాన లీడర్షిప్ వద్ద వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళకు పోతే మనకు ప్లాన్ తీసుకెళ్తారు, లేదనుకుంటే బంధువులు పాల్గొంటారు. ఇది బంధు ప్రధాన తక్కువ సమయం ఉంది కాబట్టి ఇక అన్ని సంఘాలను పిలిచి అన్ని వ్యాపారస్తులను పిలిచి అందరిని పిలిచి మీటింగ్ వెళ్ళే టైం మనకు లేదు. కాబట్టి ఈ అంశాలను పరిగణలో తీసుకొని మేము చేస్తే బాగుంటుంది నాకు. మరో అంశం ఏంటంటే ఇది ఏదో మన ఒక్కరి సమస్యలాగే ఉందని అనుకుంటాం. ఇది రాజకీయ సమస్య. రాజకీయంగానే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలి, రాజకీయంగానే మీ వాళ్ళకి బీసీ రిజర్వేషన్ రావాలి. ఇది రాజకీయాలకు ముడిపడినటువంటి అంశం. మనం ఎంత పోరాటం చేసినా, ఎంత ఆందోళన చేసినా కానీ రాజకీయాలకు ముడిపడి లేకుండా లేదు. సకాలంలో సభ చేసిన రాజకీయాలకు ముడిపడింది. రాజకీయాలకు అత్యంత అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచాయి, అన్ని సంఘాలు బలపరిచినాయి. అయినా చివరికి ఎక్కడ పరిష్కారం అయిందండి? అంతిమంగా పార్లమెంట్లో పరిష్కారం అయింది. మనది కూడా అక్కడ అయింది. మనం బీసీలుగా కులాలుగానే చీలిపోయి ఉన్నాం, కానీ ఇంకో చీల కూడా ఉంది మన మధ్య. రాజకీయంగా కూడా చీలిపోయింది. ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో ఆ అంశం కాడికి వచ్చేసరికి మనం రాజకీయంగా ఎవరు కుప్పడం వాళ్ళే, ఎవరు రాజకీయాల వాళ్ళే పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం, అంటే స్లోగన్ చెప్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం నడవాలి. అట్లా తమిళనాడు నడిచింది. తమిళనాడులో కాంగ్రెస్ ఇంట్లో చేర్చారు. అది ప్రారంభించింది కరుణానిధి, కానీ ఆయన దిగిపోయింది. ఆయన దెబ్బ కొట్టడం కోసమే 9వ షెడ్యూల్ దిగిపోయింది. ఇది అయ్యేసరికి జయలలిత గారు వచ్చారు. జయలలిత గారి టైంలో అక్కడ కూడా రాజకీయాలు జరిగినాయి. రాజకీయాలకు అతీతంగా జరగట్లేదు, రాజకీయాలు జరిగినాయి. బంధువులు పిలిపించారు. బంధువులు 26 మంది ఆందోళనలో చనిపోయారు. అప్పుడు జయలలిత అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో
కేంద్రంలో వెళ్ళి కూర్చుంది. ఆ అధికారంలో ఉంది కాబట్టి కట్టాలని ఓడిపోయారు. ఇట్లా రాజకీయ సమస్య ముడిపడి ఉంది కాబట్టి ఈ విధంగా మనం రాజకీయాల్ని జోడించాలి, మన ఐక్యతని జోడించాలి. ముందు మన ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా పోరాటాలతో ఈ సమస్య పరిష్కారం ఏంటి, పోరాటం లేకోకుండా వైరాలతోటి సమస్య పరిష్కారం కావాలనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ బంధుని జయప్రదం చేయడానికి హైదరాబాద్లో జేసీ ఏర్పడిందని చెప్పి నాకు కబురు వచ్చింది. హైదరాబాద్లో నేను మీటింగ్లు నాకు సమాచారం లేదు. బీసీ హక్కుల సాధనకి రాష్ట్రపతి సమావేశం జరుగుతుంది, ఏర్పడదని వచ్చింది. మా సామధర గారు అడిగిన మన గారు కబురు ఉందని సమాచారం ఉందండి. లేదండి అయినా సరే ఇది న్యాయమైనటువంటి సమస్య కాబట్టి మనం ఖచ్చితంగా సంపూర్ణంగా బంధువులు పిలుపు మనం సహకరించాలి, భవన్ చేయని చెప్పి మా సంఘం పిలిపించింది. సిపిఐ పార్టీ కూడా మన రాష్ట్ర జిల్లా కార్యవర్గం జరిగింది. జిల్లా కార్యవర్గంలో మా సిపిఐ పార్టీ సంపూర్ణమైన బంధువులు ప్రకటించింది. ఇవాళ మా సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఈ మానవరెడ్డి అనేటువంటి పిటిషన్ కాగితం ఏదైతుందో అన్ని రాష్ట్రాల్లో చేసి తగలబెట్టాం. ఇది మేము ప్రారంభమైంది కూడా. కాబట్టి ఈ బంధుని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాను. మీ అందరం పాల్గొంటూ మండల కేంద్రాలు కూడా జరిగితే ఇంకా బాగుండదు అనేది నాకు అభిప్రాయం.